ఏపీ రాజకీయాలు ఇటీవల కాకినాడ పోర్టు కేంద్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తనిఖీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన సీజ్ ది షిప్ అనే మాట ఏ రేంజ్ లో వైరల్ అయిందో, మరే స్థాయిలో ట్రెండింగ్ గా మారిందో చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వేల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని, పేదలకు చేరాల్సిన ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నారని తీవ్ర ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన వేళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇది కీలక పరిణామం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో 6 సభ్యులు ఉంటుండగా ఈ సిట్ కు చీఫ్ గా వినీత్ బ్రిజ్ లాల్ కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక మిగిలిన సభ్యులుగా సిఐడి ఎస్సీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు గోవిందరావు, అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, రత్తయ్యలు నియమించారు. ఇక ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా సిట్ కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. కాగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో ఇప్పటి వరకు సుమారు 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.